హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నాని. ఈరోజు మా ఇంట్లో బీరకాయ కూర వండుతున్నాను. బాలింత్రాలకు ఎలా వండాలో అలా వండుతున్నాను. 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకుని కట్ చేసుకున్నాను. స్టవ్ పైన చానం పెట్టి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసాను. ముందుగా కొంచెం జీలకర్ర వేసాను. గుప్పుడు వెల్లుల్లి రేకులు ఒలుచుకుని వేసుకోవాలి. కరివేపాకు, మినపప్పు అది వేయకూడదండి, ఆవాలు మినపప్పు వేయకూడదు. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు. బాలింత్రాలకి అయితే ఇన్ని ముక్కలు వేసుకుంటే సరిపోద్దండి, ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు ఇంట్లో కూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు. రేపు ఒక మంచి రెసిపీ చేసి పెడతాను, కానీ నెమ్మదిగా మాట్లాడతాను. తర్వాత నేను చెప్పడం మర్చిపోయాను, పచ్చిమిరపకాయలు వేయకూడదండి బాలింత్రాలకి, ఎండుమిరపకాయలు వేయాలి. అయినా తక్కువ వేసుకుంటాం. ఒక్కోసారి అయితే మాట్లాడకుండా కూడా వీడియో పెడతాను ఇంట్లో ఎవరన్నా ఉంటే. ఏమంటే తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, అందుకోసం వాళ్ళకి తెలియకుండా నాకే సిగ్గేస్తుంది మరీ తక్కువ ఉన్నారని, అందుకోసం మాట్లాడకుండా పెడుతున్నాను అన్నమాట. చూడడం అయితే బాగానే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, తెలియపోయేటో మరి. నా పిల్లల లాంటి నా మనమల లాంటి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి, నానికి హెల్ప్ చేయొచ్చు కదా. ఉల్లిపాయలు వేసిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. పెద్దవాళ్ళు అయిన తర్వాత బోరు కొడద్దు కాబట్టి ఏదో ఒకటి వేసుకోవాలని నేను యూట్యూబ్ ఛానల్ ఎంచుకున్నాను. 2000 మంది చూస్తున్నారండి. చూసిన వాళ్ళు అందరూ లైక్ చేసుకుంటే కాటికి 3 మంది సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళు. 2000 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ 2000 మంది అయ్యేవాళ్ళు అన్నమాట. కాటికి లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి, కారం వేయకుండా. మాకు మంచి రోజులు కావాలండి, మంచి రోజులు వస్తాయి. ఎక్కడో ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయినట్టున్నాయి. శుభ్రంగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్.